డిటర్మైన్ థెవెనిన్స్ అండ్ నార్టన్స్ ఈక్వివాలెంట్ బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్. సో ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ ప్రాబ్లం తీసుకొని 2 కేసెస్ చూద్దాం. థెవెనిన్స్ థియరం ఎలా అప్లై చేయాలి, నార్టన్స్ థియరం ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే థెవెనిన్స్ థియరం చూద్దాం. సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, థెవెనిన్స్ థియరం చూస్తాం. సో థెవెనిన్స్ థియరం అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే మనం సర్క్యూట్ తీసుకున్నామో అక్రాస్ 2 టర్మినల్స్, అంటే ఏదైతే మనం అక్రాస్ ఏ అండ్ బి టర్మినల్స్ దగ్గర థెవెనిన్స్ ఈక్వివాలెంట్ కనుక్కోమన్నాడో ఆ 2 టర్మినల్స్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ అని ఉంది, అంటే ఈ VTH వాల్యూ అనేది అక్రాస్ ఈ 2 టర్మినల్ దగ్గర కనుక్కుంటాం. ఓకే, సో ఇదన్నమాట అక్రాస్ 2 టర్మినల్స్ దగ్గర. సో ఇక్కడ ఈ 2 టర్మినల్స్ దగ్గర అన్నప్పుడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది ఒక లూప్ కదా, ఇది ఒక లూప్. ఆ లూప్లో పాస్ అయ్యే కరెంట్ ఎంత, 16. సో 16 అయినప్పుడు సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది అంటే ఇది ఎంటరింగ్ అవుట్ ఇది పాజిటివ్, లీవింగ్ అవుట్ ఇది నెగిటివ్. సో 16 2 జర్ ఎంత వస్తుంది నాకు, 32 volts. సో 32 volts అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, 32 సారీ 16 కాదు, అది 6, స్మాల్ మిస్టేక్ మా. సో ఇది యాక్చువల్గా ఎంత అంటే 6 amperes, నాట్ 16, ఇది 6 amperes. సో ఇప్పుడు నాకు 6 2 జర్ ఎంత, ఇది 12 volts అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ అక్రాస్ 2 ohms దగ్గర. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నాకు ఈ లూప్లో KVL అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 3 ohms దగ్గర ఎంత వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుందని తెలియాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ లూప్ ఇలా పాస్ అయితే కరెంట్ ఒకవేళ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో కాబట్టి వోల్టేజ్ అక్రాస్ 3 ohms వాల్యూ కావాలి నాకు. వోల్టేజ్ అక్రాస్ 3 ohms అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది అప్లై చేసుకుంటాను. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసినప్పుడు ఇక్కడ నాకు టోటల్ వోల్టేజ్ ఏమో 18. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఏం చేస్తాం మనం, టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ 3 + 2 + 4 వస్తుంది, అంటే 18 × 3 సో 9 9 1 జర్ 9 2 జర్ అంటే ఎంత అయింది, ఇది 6 volts అనేది అయింది. అంటే వోల్టేజ్ అక్రాస్ 3 ohms దగ్గర నాకు వచ్చే వోల్టేజ్ ఎంత వచ్చిందంటే నాకు 6 volts అనేది వచ్చింది. ఓకేనా, 6 volts అనేది వచ్చింది. సో కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఏది మనకి ఏదైతే 6 volts వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ 3 ohmsలో ఎలాంటి కరెంట్ పాస్ అవ్వట్లే. సో కాబట్టి మనకి ఏంటంటే ఈ 3 ohms ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఇక్కడ 17 volts అనేది అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏదైతే మనం VTH అనేది తీసుకున్నామో ఆ VTH టర్మినల్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. ఓకేనా, వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నాకు VTH వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ సో దీనికి KVL అప్లై చేసుకున్నప్పుడు సో ఫస్ట్ -6 -17 -12. సో ఓకే, సో ఇక్కడ నాకేమొస్తుంది, ఇది ఈ వాల్యూ VTH వాల్యూ ఇది. సో VTH ఈక్వల్ టు ఈ వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు నాకు ఇది ఎంత అయింది, ఇది సో 17 23 35 అయింది. ఓకేనా, 35 అయింది. అంటే నాకు వచ్చే VTH వాల్యూ ఎంత వస్తుందంటే ఇది సో ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే ఇంకో విధంగా చెప్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి మా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఈ లూప్లో ఇలా తీసుకుంటాం, ఈ లూప్లో ఇలా తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే మీకు అందరికి డౌట్ వస్తుంది, అంటే ఎలా తీసుకోవాలి ఏంటనేది. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకుంటాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకి ఏ టెర్మినల్ నుంచి కాబట్టి ఇది ఏం కనెక్ట్ అయింది, ఇది ప్లస్ అన్నమాట. ఇదేం లేదంటే ప్లస్ VA. అదేవిధంగా ఇదేంటిది VB అన్నప్పుడు ఇది ప్లస్. సో కాబట్టి ఇక్కడ నాకేమొస్తుందంటే అంటే ఒక టెర్మినల్ ప్లస్ అయినప్పుడు ఇది ఇంకో టెర్మినల్ మైనస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది ప్లస్ VA -6 -17 -12 -VB ఈక్వల్ టు 0. సో దీని నుంచి VA - VB ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు 35 volts వస్తుంది. ఇక్కడ VA - VB అంటే ఏంటంటే VThevenin అన్నమాట.
సో వి థెవెనిన్స్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ టెర్మినల్ అండ్ బి టెర్మినల్ మనం ఏమన్నాం, థెవెనిన్స్ వోల్టేజ్ అన్నాం. సో కాబట్టి నాకు తీసుకున్న ఈ లూప్కి థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ 35 volts అనేది వస్తుంది. ఈ 35 volts ఎలా తీసుకున్నాము అంటే ఇక్కడ కేవీఎల్ అనేది అప్లై చేసుకుని తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ కేవీఎల్ అనేది అప్లై చేసుకున్నాం. సో కేవీఎల్ ఎలా అప్లై చేసాము, సో ఫస్ట్ ఏ టెర్మినల్ దగ్గర ఉండే వోల్టేజ్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ ఏమైంది 3 ohms దగ్గర ఎంత వోల్టేజ్ ఉంది, 6 volts ఉంది కాబట్టి మైనస్, నెక్స్ట్ ఈ 3 ohms ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి, అందులో కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి ఇక్కడ నాకు వోల్టేజ్, ఆ వోల్టేజ్ ఎంత ఉంది మైనస్, కాబట్టి -17. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న వోల్టేజ్ ఎంత ఉంది, -12 volts ఉంది కాబట్టి ఈ వోల్టేజ్ ఎంత అంటే నాకు -12 volts. నెక్స్ట్ ఏంటిది మైనస్ విబి, అంటే వోల్టేజ్ అక్రాస్ బి టెర్మినల్ దగ్గర ఏమవుతుంది మైనస్ విబి. సో కాబట్టి ఇది రాశాను అన్నమాట. దాన్ని బట్టి నాకు వచ్చిన వోల్టేజ్ ఎంత అంటే 35 volts. ఓకేనా, సో అది నేను తీసుకున్నది. సో ఇప్పుడు నాకేమైపోయింది, థెవెనిన్స్ వోల్టేజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, ఆర్టీహెచ్ వాల్యూ అనేది కావాలి, అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. సో ఇప్పుడు నాకు థెవెనిన్స్ రెసిస్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, థెవెనిన్స్ రెసిస్టెన్స్ చేసేటప్పుడు సో ఆర్టీహెచ్ వాల్యూ అన్నా నార్టన్స్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. కాబట్టి దీన్ని చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ సోర్స్ ఉన్నదాన్నేమో షార్ట్ సర్క్యూట్ చేస్తాం, అదే కరెంట్ సోర్స్ ఉన్నదాన్నేమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో కాబట్టి ఈ 2 కండిషన్స్ అప్లై చేసి మనం ఈ సర్క్యూట్కి థెవెనిన్స్ రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. సో ఫస్ట్ చూడండి, వోల్టేజ్ సోర్స్ 18 volts ఉంది, నెక్స్ట్ 2 ohms 4 ohms 3 ohms అనేది కనెక్ట్ అయింది. కాబట్టి సో ఇక్కడ నాకేంటంటే ఇది 2 ohms, ఇది 4 ohms, ఇది 3 ohms. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ohms ఉంది, ఇది వోల్టేజ్ సోర్స్, ఇక్కడ ఒక 2 ohms ఉంది, ఇక్కడ 2 ohms అనేది ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది, ఇక్కడ 6 amperes అనేది, అది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఈ 3 ohms 1 ohm ఉన్న ఒకటి లేకుండా ఒకటే, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇది బ్రాంచెస్ ఓపెన్ కాబట్టి అది ఎలిమినేట్ చేసుకుంటాం. ఇక్కడ నాకేంటి, ఇదేమో ఏ, ఇదేమో బి. సో అక్రాస్ ఈ 2 టెర్మినల్స్ మిడిల్లో నాకేం కావాలి, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అనేది కావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇదంతా సిరీస్ అన్నమాట. సో 4 + 2 ఏమవుతుంది, 6 అవుతుంది. సో కాబట్టి ఈ సర్క్యూట్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఇది 6 ohms, ఇది 3 ohms, ఇక్కడ ఇది 3. సో ఇక్కడ చూడండి ఈ రెండు 3 + 2 అన్నప్పుడు ఇది ఏమవుతుంది 5 అవుతుంది, కాబట్టి 5 ohms. కాబట్టి ఇది ఏ, ఇది బి. సో ఇప్పుడు 6 3ని ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి, నాకు ప్యారల్లో కనెక్ట్ అయినాయి. సో ప్యారలల్, సో ప్యారల్లో కనెక్ట్ అయిన దానికి ఈక్వివలెంట్ డిస్టెన్స్ ఏమవుతుంది 2 ohms అవుతుంది. ఎందుకని 6 × 3/6 + 3 ప్యారల్ కాబట్టి. సో అంటే ఏమవుతుంది నాకు 2 ohms అనేది అవుతుంది. ఓకే, సో కాబట్టి నాకు ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఇది, అంటే ఓవరాల్ సర్క్యూట్ అనేది దీని వాల్యూ 2 ohms, దీని వాల్యూ 5 ohms, ఇదేమో ఏ టెర్మినల్, ఇదేమో బి టెర్మినల్. ఇక్కడ మనం కనుక్కుంది ఏంటి, ఆర్టీహెచ్ వాల్యూ. సో ఇప్పుడు నాకు ఆర్టీహెచ్ వాల్యూ ఏమవుద్ది అంటే ఇక్కడ 2 + 5, అంటే ఇది ఎంత అయింది 7 ohms అనేది అయింది. అంటే ఆర్ థెవెనిన్స్ కానీ ఆర్ నార్టన్స్ కానీ నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 7 ohms అన్నమాట. సో ఆర్ థెవెనిన్స్ కానీ ఆర్ నార్టన్స్ కానీ సో నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే నాకు 7 ohms అన్నమాట. ఓకే, సో ఇది ఈ విధంగా థెవెనిన్స్ రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు ఇదే సర్క్యూట్కి నార్టన్స్ థియరం అనేది ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా, సో ఇదే సర్క్యూట్ తీసుకుందాం, నార్టన్స్ థియరం అనేది చూద్దాం. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లంకి ఇప్పుడు థెవెనిన్స్ థియరం చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే నార్టన్స్ థియరం చూద్దాం. సో నార్టన్స్ థియరం చూసేటప్పుడు మనం ఏం చేస్తారంటే ఏ టెర్మినల్ దగ్గర అయితే కనుక్కోమన్నాడు ఇక్కడ ఈక్వివలెంట్ వాల్యూ అనేది, ఆ టెర్మినల్ మనం ఏం చేస్తాం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇది షార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసేసినప్పుడు సో ఇక్కడ నాకేమొస్తుంది, ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది తీసుకుంటాం. సో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఎలా తీసుకుంటామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్ తీసుకోండి.
ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్నమాట. ఓకేనా, ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో అంటే ఈ లూప్లో నాకు పాస్ అయ్యే కరెంట్ అనేది కనుక్కోవాలి మనం. ఓకేనా, ఈ లూప్లో పాస్ అయ్యే కరెంట్ అనేది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇండివిజువల్గా ఇక 3 లూప్స్ ఉన్నాయి. ఆ 3 లూప్స్ని ఇండివిజువల్గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇండివిజువల్గా తీసుకుంటాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అంటే మెష్ అనాలిసిస్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఫస్ట్ ఈ లూప్లో పాస్ అయ్యే కరెంట్ అనేది ఐ అనుకుందాం. ఈ లూప్లో పాస్ అయ్యే కరెంట్ ఐ అనుకుందాం. దానికి ఒక కేసీఎల్ అనేది అప్లై చేసుకుందాం. అదేవిధంగా ఈ లూప్లో ఆల్రెడీ ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇచ్చాడు కాబట్టి దాని బేసిస్ తీసుకుంటాం. ఈ లూప్లో ఆల్రెడీ కరెంట్ అనేది ఎంత ఉంది, 6 ఆంపియర్స్ అనేది ఉంది కాబట్టి మనకు అది నో నీడ్ అన్నమాట. సో కాబట్టి ఓన్లీ మనం ఏం చేస్తాం, ఈ 2 లూప్స్ మాత్రం తీసుకుంటాం. ఓకేనా, 2 లూప్స్ మాత్రం తీసుకుంటాం. ఏదైనా ఫస్ట్ లూపు, సెకండ్ లూప్, దాని బేసిస్ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఫస్ట్ లూప్కి కేవీఎల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే, సో లూప్ 1కి నేను ఏం చేస్తాను, కేవీఎల్ అనేది అప్లై చేస్తాను. సో కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాకు -18 + 2 × I ప్లస్ ఇక్కడ చూడండి 3 × I ప్లస్ 4 × I = 0. సో దీని నుంచి నాకేమవుతుందంటే ఇది, ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా తీసుకున్నాం కదా. సో కాబట్టి ఆ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ డైరెక్షన్ తీసుకుంటాం. అంటే మనకు కన్వీనియంట్గా, అంటే మనం అన్ని మెష్ అనాలిసిస్లో ఏంటంటే అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటుంటాం కాబట్టి ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్ కోసం నేను ఏం చెప్తున్నానంటే ఈ విధంగా తీసుకొని అంటున్నా. ఓకేనా, ఈ డైరెక్షన్ తీసుకోండి, అప్పుడు మీకు ఇది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నాకేమవుద్దంటే ఇది -18 + 2 × I ప్లస్ 3 × I - ISC ప్లస్ 4 × I = 0. సో ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట. సో దీని నుంచి ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ -18 అనేది ఆ సైడ్ తీసుకెళ్తాం. సో అప్పుడు నాకేమవుతుంది, 3I ప్లస్ 3I -3 × ISC ప్లస్ 4 × I = 18. సో దీని నుంచి 9I -3 టైమ్స్ ఆఫ్ ISC = 18. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ లూప్కి అప్లై చేసుకున్నట్లయితే సెకండ్ లూప్కి ఇక్కడ నాకేమొస్తుంది, 3 టైమ్స్ ఆఫ్ ISC -17 ప్లస్ 2 × ఇక్కడ ఆల్రెడీ ఈ లూప్లో 6 ఆంపియర్స్ కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఇది, సో ISC -6 అవుతుంది. ఓకేనా, ISC -6 ప్లస్ 3 × ISC - I = 0. ఓకేనా, ఇది వస్తుంది అన్నమాట. సో దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో 3 టైమ్స్ ఆఫ్ ISC -17 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ మైనస్ 6 2 12 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ I = 0. సో దీని నుంచి కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక సైడ్, కరెంట్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకున్నాం. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది 8 టైమ్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ I = 29. సో అంటే ఇక్కడ నాకు 2 అన్నోన్ పారామీటర్స్, 2 ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. అంతేనా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ మనం అర్థం చేసుకున్నట్లయితే, సో 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్ పారామీటర్స్ అనేవి వచ్చాయి. సో వీటిని మనం సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. అంతేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్లో నేను ఇంకో విధంగా ఏం చేస్తానంటే దీన్ని ఇంకొద్దిగా మాడిఫై చేస్తాను. చూడండి. సో క్యాలిక్యులేటర్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. కొంతమంది క్యాలిక్యులేషన్ తెలియదు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను దీన్ని. సో ఇప్పుడు నాకు దీంట్లో 3 అనేది కామన్ తీసాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఇది, సో 3I - ISC = 9 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఏముందంటే నాకు -3I ప్లస్ 8 టైమ్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ = 29 ఉంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని సమ్ చేసినట్లయితే నాకు ఇదేమవుద్ది, 7ISC = సో 29 ఒక 9 ఎంత అవుద్ది, 38 అవుతుంది. సో దీని నుంచి నాకు ఈ ISC వాల్యూ ఎంత వస్తుంది అంటే 38/7 వస్తుంది. ఓకేనా.
సో 38/7 వస్తుంది. సారీ ఇక్కడ 6 కాదు వచ్చేది, ఇది 3తో కామన్ చేసినప్పుడు 6 వస్తుంది అక్కడ. సో కాబట్టి ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే ఒక నిమిషం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఈక్వేషన్ 3తో డివైడ్ చేశాను కదమ్మా. సో 3 3 జా 9, 3 1 జా 3 కాబట్టి ISC ఇక్కడ నాకు 6 వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నాకు 6 వస్తుంది. సో కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ISC ఈక్వల్ టు 29 ఒక 6 ఎంత 35. సో దీని నుంచి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వస్తుందంటే నాకు 35/7 అన్నప్పుడు 5 ఆంపియర్స్ అనేది వస్తుంది. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్. సో మనకు కనుక్కోవాల్సింది అదే కదా, 5 ఆంపియర్సే కనుక్కోవాల్సింది. ఓకేనా, 5 ఆంపియర్సే కనుక్కోవాల్సింది. ఇప్పుడు అదే లూప్లో ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎంత వచ్చిందంటే నాకు థెవెనియన్స్ వోల్టేజ్ ఎంత అంటే 35 volts వచ్చింది. అదే దగ్గర షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చిందంటే నాకు 5 ఆంపియర్స్ అనేది వచ్చింది. ఓకేనా, 5 ఆంపియర్స్ అనేది వచ్చింది. సో కాబట్టి దీనికి ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఓవరాల్గా మనం ఎలా తీసుకోవచ్చు ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ థెవెనియన్స్ అన్నప్పుడు, సో థెవెనియన్స్ థియరంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఇక్కడ మనం VTH వాల్యూ తీసుకుంటాం అండ్ RTH వాల్యూ తీసుకుంటాం. ఇది RTH వాల్యూ, ఇది థెవెనియన్స్ వోల్టేజ్ వాల్యూ, ఇలా తీసుకుంటాం. ఇదేంటిది A అండ్ B టెర్మినల్స్. అయితే వీటి యొక్క వాల్యూస్ ఎంత వచ్చినాయి అంటే VTH వాల్యూ వచ్చేసరికి 35 volts వచ్చింది. RTH వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది ఇక్కడ 7 ohms వచ్చింది. 7 ohms. ఓకే, అదే మనకు నార్టన్స్ ఈక్వివాలెంట్ వాల్యూ. సో నార్టన్స్ ఈక్వివాలెంట్, సో నార్టన్స్ థియరం ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్, దీన్ని మనం నార్టన్స్ కరెంట్ అంటాం. ఇదే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇన్ ప్యారల్ విత్ నార్టన్స్ ఈక్వివాలెంట్ వాల్యూ. ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్. సో ఇక్కడ నాకు ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చిందంటే నాకు ఇది 5 ఆంపియర్స్ అనేది వచ్చింది. దీని వాల్యూ ఎంత అంటే నాకు 7 ohms అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మీకు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అని ఒకటి చెప్పాను నేను. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్లో V ఈక్వల్ టు IR అని చెప్పి దీని నుంచి I ఈక్వల్ టు V/Rగా తీసుకోవచ్చు అని చెప్పిన. ఎప్పుడు వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉండేదాన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చేదానికి ఈ ఫార్ములా యూస్ చేసుకుని అని చెప్పాను. ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్లయితే ఈ థెవెనియన్స్ ఈక్వివాలెంట్ అనేది నార్టన్స్ ఈక్వివాలెంట్ ఈక్వల్ అవుతుంది చూసుకోండి. సో ఇప్పుడు దీని నుంచి ఈ కరెంట్ వాల్యూ కావాలన్నప్పుడు వోల్టేజ్ వాల్యూ ఏమో 35, రెసిస్టెన్స్ వాల్యూ 7, కాబట్టి నాకేమొస్తుంది 5 ఆంపియర్స్ అనేది వస్తుంది. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 7 అంటే ఈ నార్టన్స్ థెవెనియన్స్ ఈక్వివాలెంట్ని నార్టన్స్ ఈక్వివాలెంట్ మార్చినట్లయితే ఇది ఎంత వస్తుంది దానికి నాకు సింపుల్గా 5 ఆంపియర్స్ 7 ohms. సో ఇప్పుడు నాకు మన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసినప్పుడు నాకేమొచ్చింది థెవెనియన్స్ థియరం నుంచి నార్టన్స్ థియరం అనేది వచ్చేసింది డైరెక్ట్గా, అంతేనా. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ నాకు V ఈక్వల్ టు IR ఫార్ములా అనేది అప్లై చేస్తాం. ఇక్కడ కరెంట్ వచ్చేసేమో 5, రెసిస్టెన్స్ వాల్యూ 7, సో దాని వాల్యూ ఎంత అంటే నాకు 35 volts. ఇది నాకు వోల్టేజ్. సో కాబట్టి ఈ సర్క్యూట్ నుంచి నాకేమొస్తుంది ఈ థెవెనియన్స్ ఈక్వివాలెంట్ వాల్యూ వస్తుంది. అంటే ఇది 35, దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 7. అంటే మనం యూస్ చేసే ఈ 2 టెక్నిక్స్ అనేటివి మనకి ఎలా ఉంటాయి, థెవెనియన్స్ తీసుకొని నార్టన్స్ అన్న కనుక్కోవచ్చు, నార్టన్స్ తీసుకొని థెవెనియన్స్ అన్న కనుక్కోవచ్చు అన్నమాట, మన ఇష్టం అన్నమాట. ఓకేనా, కాకపోతే క్లారిటీగా మనం ఖచ్చితంగా నార్టన్స్ చేయాలన్నప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలా కాదు అనుకున్నప్పుడు నార్టన్స్ ఈక్వివాలెంట్ కనుక్కోండి అన్నప్పుడు మీరు ఈవెన్ థెవెనియన్స్ థియరం తీసుకొని కూడా దాని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసుకొని సో ఇది దాని యొక్క ఈక్వివాలెంట్ అనేది చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఇది అర్థమైంది అందరికీ.